అన్యాయం చేసిందని తెలిస్తే మీ అమ్మాయి క్యారెక్టర్ గురించి కూడా డౌట్ పడతారు తెలుసా? అసలు దీన్ని పెళ్లికి ఎందుకు పిలిచారండి? పిలిస్తే మాత్రం వచ్చేయడమేనా? చిచ్చి, మర్యాద తక్కువ మనిషి. హలో, చెయ్యదట. వాళ్ళందరూ అన్న మాటలు నేను విన్నాను. ఈ నైట్ నాతో స్పెండ్ చేస్తావా? అబ్బా, ఏంటి ఆ లుక్? ఆల్రెడీ చెడిపోయిందానివి నువ్వు. పెద్ద పతివ్రతలా పోజు కొడుతున్నావేంటి? రావే. తప్పు చేశాను రా, చాలా పెద్ద తప్పు చేశాను. లైఫ్ లో ప్రతిదీ టేక్ ఈజీ అనుకున్నాను, కానీ నా వల్ల ఒక అమ్మాయి సొసైటీలో ఇంత అవమానం ఫేస్ చేస్తుందని ఊహించలేకపోయినరా. చందు, జరిగింది జరిగింది, ఊరుకోరా. రే, ఎలా ఊరుకోమంటావురా? అందరూ తలా ఒక మాట అంటుంటే గీత తలెత్తుకోలేకపోయింది తెలుసా? ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇదంతా నా వల్లేరా. అది కాదురా చందు. లే తాతయ్య, నేను మంచివాడు, నేను గీత నన్ను నమ్మింది, కానీ ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. ఏ ఆడపిల్లకి అలాంటి పరిస్థితి రాకూడదు. జరిగింది తెలుసుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. తప్పు చేశాను. ఎప్పుడు నీ గురించి నువ్వే ఆలోచించాడు తప్ప ఈ రోజు నీ గురించి ఆలోచించుకోకుండా గీత గురించి ఆలోచిస్తున్నావంటే నిజంగా నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఈ ఎల్లో రోజెస్ ని చూస్తుంటే నాకేదో తెలియని ఓ సంతోషం, ఓ ఆనందం. ఎవరైనా చూస్తుంటే పెద్దంటి కూరల్లో ఉన్నావు, గేట్ దూకొచ్చి పూలకొండి తీసుకెళ్లిపోతున్నావు. పెట్టక్కడ. అది కదండి, నాకు ఈ పూలు కావాలి. కావాలంటే ఇది ఉంచండి ప్లీజ్. ఏంటి బాబు ఇది? సరిపోలేదా? ఇదిగోండి, ఇది కూడా ఉంచుకోండి. 50 రూపాయలు పడేస్తే బజార్లో బోల్డ్ పూలు కొనుక్కోవచ్చు. ఈ పూలకి ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి? అలా వెళ్తుంటే చూశాను, కావాలనిపించింది. ఈ పూలు అంటే అంత ఇష్టమా బాబు? నాకు ఇష్టమైన వాళ్ళకి ఇవి చాలా ఇష్టం. వస్తాను. ఈ పూలంటే గీతకు చాలా ఇష్టం, తన కోసమే తెచ్చాను. ప్లీజ్. అబ్బే, ఏం లేదండి, ఏదో గేట్ మీద నుంచి దిక్తే చిన్న దెబ్బ అంతే. జస్ట్ అ స్మాల్ థింగ్ అంతే. ప్లీజ్ ఆ పూలు మాత్రం గీతకి చేసేయండి. షీ లైక్స్ yellow flowers. ప్లీజ్. వస్తాను. ఈ పూలంటే నీకు ఇష్టం కదా, ఆయనిచ్చి వెళ్ళారు. ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఏంటాత ఎంత ఎర్లీగా మందు కొట్టేస్తున్నా? ఏం లేదురా, పాప చందుగాడి ఫీలింగ్స్ చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. రే, అసలు వాడు అటు ఫీల్ అవుతున్నాడని గీతక్కనికి తెలిస్తే వాళ్ళిద్దరూ ఒకటైపోతారా? నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మనం వెళ్ళి గీతతో మాట్లాడదామా? మొన్న రిసెప్షన్ లో జరిగిన మ్యాటర్కే మన మీద టోటల్ గా సీరియస్ గా ఉంది. ఇప్పుడు మన ఇద్దరు వెళ్ళామనుకో, పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మన ఇద్దరు బొక్కలు ఏం చేస్తుంది? మరి ఎట్లారా? వాడు మాట్లాడక మనము మాట్లాడక మరి చందుగాడి ఫీలింగ్స్ గీత కట్ట తెలుస్తాయి? పేపర్లో వేస్తావా ఏంటి? ఏమన్నా పేపర్లో వేస్తావా ఏంటి అన్నాను. ఏం చేస్తే పోలా? కరెక్ట్.
ఏంట్రా ఇది? ఎందుకు ఇలా ఇచ్చారు? గీత కోసం ఈ మ్యాటర్ చూసిందంటే నేను క్షమించేస్తుంది. పేపర్ లాడిస్తే క్షమించేస్తుందా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చిన్నబాబు, నువ్వే ఆ అమ్మాయి దగ్గరికి పర్సనల్ గా వెళ్ళి సారీ క్షమించు నేను చేసిన తప్పు అని నువ్వు అడగటం వేరు, ఇలా పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం వేరు. ఇదేమైనా సామాన్య విషయం బాసు? ఈ మ్యాటర్ ని ఈ రోజు కొన్ని లక్షల మంది చదువు ఉంటారు. ఇలా పబ్లిక్ గా అపాలజీ చెప్పినందుకు గీత తిరలేపోయి నిన్ను క్షమించేస్తుంది. ఈ పేపర్ ఆల్ ఆంధ్ర ఎల్లుంటది, గీత ఇంటికి కూడా ఎల్లుంటది. గీత ఈ పాటికి పేపర్ ఇలా చూసుకుంటుంది. ఇంతమందికి తెలిసేలా అపాలజీ చెప్పాడంటే నిజంగా అతనిలో మార్పు వచ్చినట్టే. గీతి పాటి పేపర్ చూసుంటుందంటావా? కన్ఫర్మ్ గా చూసి ఉంటుంది బాసు. ఐడియా ఇచ్చిందేనే కదా. ఐడియా ఇచ్చింది నేను. ఏడే నువ్వు ఎంత ఇచ్చావు, నేను ఎంత పొడి చేశాను. నేను ఇచ్చేయమంటారా? ఇదిగో గీత ఇంటి దగ్గర ఇచ్చే ఫోను. ఆ, ఎత్తు ఎత్తు. ఎత్తు 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 బాసు. కన్ఫర్మ్ గీత హలో హాయ్ చందు, मैं श्वेता बोल रही हूँ मुंबई से. हाउ आर यू? శ్వేత, ఏం సడన్ గా? శ్వేత, ఈ శ్వేత వర్రా పాత అకౌంట్ ఏమో. పేపర్ లో నువ్వు ఇచ్చిన యాడ్ చూసాను చందు. పేపర్ లో యాడ్ చూసావా? मुझे बहुत खुशी हुई. I want to see you immediately. నిన్ను కలవడానికి రేపు హైదరాబాద్ వస్తున్నాను. కమ్ అండ్ సీ మీ ఎట్ ది ఎయిర్పోర్ట్. ఓకే బాయ్. శ్వేత ప్లీజ్ చెప్పేది. గీత ఫోన్ చేస్తుంది అనుకుంటే ముంబై నుంచి శ్వేత ఫోన్ చేసిందేంట్రా? ముంబై. ఈ న్యూస్ ఆధారంగా వెళ్ళిపోయిందా ఏంటి? ఇంగ్లీష్ పేపర్ లో ఇచ్చాం కదా, ఆంధ్ర వదిలిపెట్టి ఆల్ ఇండియా పాకిపోయి ఉంటుంది. ఇదిగో ఇది తప్పకుండా గీత ఫోన్ అయితే ఎత్తు చెప్తాను, లేదంటే గుండె గీచుకుంటాను. కన్ఫర్మ్ గీతనే. ఎత్తు. కన్ఫర్మ్ గీత, నాకు తెలుసు. హలో హాయ్ చందు, నా బెంగళూರಿಂದ ಭಾರತಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. భారతి, బెంగళూరు నుంచి నువ్వు? బెంగళూరు భారత ఈ రంగరం ఎవర్రా? మొత్తం మ్యాటర్ రాంగ్ అయిపోయినట్టుంది. ನಾನು ಈಗ ಪೇಪರ್ ನಾಗ ನಿನ್ನ ಆಡ್ ನೋಡಿನಿ. ಓ ಚಂದು, ನನ್ಗೆ ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಗಿದೆಯೋ. నువ్వు కూడా పేపర్ యాడ్ చూసావా? ಹೌದು, ಆ ಆಡ್ ನೋಡಿದ್ಮೇಲೆ ನಂಗೆ ಇಲ್ಲಿ ಇರ್ಬೇಕಂತ ಹೇಳೇ ಇಲ್ಲ. ಸೊ ವಿಲ್ ಮೀಟ್ ಟುಮಾರೋ ಅಟ್ ಹೈದರಾబాద్. ఓకే భారతి ప్లీజ్, నేను చెప్పేది. భారతి బెంగళూరు నుంచి అంట, రేపు వస్తుందంట. అసలు ఆ పేపర్ లో ఏం యాడ్ ఇచ్చారు? ఇటువంటి ఇవ్వండి. ఇచ్చే నువ్వెవరా? ఏంట్రా ఇది? కరెక్ట్ గా ఇచ్చేవే. గీత పేరు లేకుండా యాడ్ ఎవరైనా ఇస్తారా? ఆ పేరేది? అసలు ఆనందం కడదండా నువ్వే కదా ఇచ్చింది. నువ్వే చెప్పావు. ఆపండి. నేను ఇప్పుడు కామన్ సెన్స్ లేకుండా ఊరికే మాట్లాడకండి. ఆ ఫోన్ కన్ఫర్మ్ గా గీత. నేను ట్రై చేస్తాను. ప్లీజ్, నా హ్యాండ్ మంచిది. ప్లీజ్ నువ్వు అక్కడే రావద్దు. హలో గీత గారు. ನಾ ಚೆನ್ನೈಲಿಂದ ಅನಿತಾ ಪೇಸ್ರೆ. ಚಂದು ಇರ್ತಾರಾ? లేదు. ಸರಿ, ಇಲ್ಲೇನ ಪರವಾಗಿಲ್ಲ. ಚಂದು ಕಿட்ட ತನಕ ನಾ ಚೆನ್ನೈ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಹೊರಬಿಟ್ಟು ನಾಳೆ ಕಾಲೇಜ್ ಹೈದರಾబాద్ వరే. ఓకే. ఎవర్రా? చెన్నై నుంచి అనిత అంట. అనిత? తమిళ్ ఏదేదో చెప్పింది, ఒక ముక్క కూడా అర్థం కాలేదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది. రేపు చెన్నై ఎక్స్ప్రెస్ కి హైదరాబాద్ వస్తుందని ఫోన్. Idiot. ఏం తాతయ్య అది? ఏదో హెల్ప్ చేస్తానని మొత్తం టెన్షన్ లో పెట్టేశారు. నీకు నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దని చెప్పానా లేదా? నువ్వు నాకు చెప్పావు. తాతయ్య ప్లీజ్ ఉండండి. జరిగింది ఏదో జరిగిపోయింది. ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి రేపు మార్నింగ్ వచ్చేస్తున్నారు. గీత నన్ను వాళ్ళతో పాటు చూసిందనుకో, కొంప మునిగిపోద్ది. సరే, ఎలాగైనా మేనేజ్ చేసి ఆ ముగ్గురు అమ్మాయిని పంపించేయాలి. మీ పిచ్చి ఐడియాలు కాస్త ఆపి నేను చెప్పినట్టు చేయండి. ఎందుకలా నెగటివ్ గా ఆలోచిస్తావు? నిజమే అయ్యుండొచ్చు కదా. శ్వేత, तुम्हें देखे कितने दिन हो गए. అవును. Miss you a lot, you know. I miss you so much, man. నేనే మర్చిపోయాను చందు. నన్ను గుర్తు పెట్టుకొని నా కోసం నేను పేపర్ అస్సలు ఆడిచావు. మర్చిపోను. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు. థ్యాంక్ Okay, యూ. okay. నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకటం నిజంగా నా అదృష్టం. I'm ఓకే very శ్వేత, lucky. ఎందుకు ఇప్పుడే వచ్చావు కదా, కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదా, తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడి చందు. అరే కమింగ్. ఎవరు వచ్చారు? హలో, గుడ్ మార్నింగ్ మేడం. Good morning. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ హోటల్. మా హోటల్ కు ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని కపుల్స్ వస్తే టప్పీ మన పెళ్లి అయిపోతుంది. పెళ్ళైన కపుల్స్ వచ్చారనుకోండి, టప్పీ 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 మన పిల్లలు పుడతారు. చూడటానికి చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ఫ్రెష్ గా ఏం కావాలో చెప్పండి మేడం. इनसे पूछो. సార్. ఇన్సేపు కూర్చో. మేడం. तुम बोलो ना. సార్. అరే తుమ్ బోలన్నా. మేడం. అచ్చా, నీకు బాగా ఇష్టమైన ఐటమ్ అది ఆర్డర్ చేయనా? ఏంటిది? మర్చిపోయావా? బాదాం హల్వా. ఓ బాదం హల్వా. అవునవును. యూత్ ఐటమ్ ఫర్ యూత్ కపుల్. వెళ్ళి 2 బాదం హల్వా తీసుకురా. హలో, ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు మేడం, ఏవి రావు, కానీ అన్ని వచ్చు. ఓకే మిస్టర్ ఏవీరావు, మా ఆర్డర్ కొంచెం తొందరగా తీసుకురమ్మంటారా? తీసుకురావద్దు. ఆ? ఓ, 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 ఓ. అర్థమైంది.
Excuse me. ముడియాదు కదమ్మా. నాన్న చందు ఫస్ట్ టైం ముడియాదు కాదమ్మా, నువ్వు నా మాట విను. ఇప్పుడు నీకు ఎక్కడ బుక్ చేయలేదు, గ్రీన్ పార్క్ హోటల్లో బుక్ చేశాను. ఇదంతా చాలా సెంటిమెంటల్ హోటల్. ఇంకేం చెప్పదు. అదేనమ్మా, ప్లీజ్ నా మాట విను. తప్పకండి. అబ్బా, ఇరుక్కుపోయాను నాయనా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. ఐడ్ లైక్ టు చెక్ ఇన్. ఏం జరుగుతుందో ఏంటో నాయనా. థ్యాంక్ యూ. యో కెలవా, యా చందు వందా నా రూమ్ కి రమ్మని చెప్పండి. వందనా నా బందనా ఏంటో ఏడుకొండలవాడా. అక్కడ దిగరమ్మంటాడు ఏంటి? ఏంటి తాత ఎక్కడున్నావు? రెండో అమ్మాయిని గ్రీన్ పార్క్ లో వదిలించావా? ఏంటి వదిలేసి వచ్చేది? ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా ఈ హోటల్ ఈ హోటల్లోనా? రూమ్ నెంబర్ 206. అయ్యో బాబోయ్, సెకండ్ ఫ్లోర్ లోనా? సెకండ్ ఫ్లోర్ అయితే ఏంటి, లిఫ్ట్ ఉంది కదా. అదిగా తాతయ్య, పక్క రూమ్ లోని శ్వేత ఉంది. అయిపోయాను. ఎర్రెర్రెరు. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? గుడ్ న్యూస్, బెంగళూరు అమ్మాయి రాలేదు. రాలేదా? రాలేదు. అమ్మయ్య, ఒక ప్రాబ్లం తీరిపోయిందిరా. రే నిజం చెప్పురా, ట్రైన్ మొత్తం ఎతికావుగా? మొత్తం భోగిలని వెతికాను, ఆఖరికి ఇంజన్ కూడా ఎతికాను. అమ్మాయి లేదు, కన్ఫర్మ్ రాలేదు. సత్యం ఫోన్ మోగింది. మనం చెప్పింది కరెక్ట్. హలో. హాయ్ చందు, నా భారతి ఓ భారతి, ఏడు భారతి, నేను ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? నువ్వు రాకపోయి నేను చాలా అప్సెట్ అయిపోయాను. చందు ఆ. నా